హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దోశ సిరీస్ లో డే 9. ఇవాళ రవ్వ లేకుండా, సోడా, ఇనో లేకుండా అప్పటికప్పుడు మిగిలిన అన్నంతో దోశలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. భలే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్ గా ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్లోకి మిగిలిపోయిన అన్నం ఒక కప్పుని యాడ్ చేసుకోండి. ఒక కప్పు పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోండి. పావు కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. పావు కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ని చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. మూత పెట్టి పిండి సాఫ్ట్గా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పిండిలో జారుగా ఉండాలి. నాకు మొత్తం 1.5 వరకు వాటర్ పట్టాయి. ఇన్స్టెంట్గా దోశ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ ప్యాన్ని వేడి చేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని పిండిని యాడ్ చేసుకోండి. పలుచగా స్ప్రెడ్ చేసుకోండి రౌండ్గా వచ్చేలాగా. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కొంచెం ఆయిల్ని సెంటర్లో సైడ్స్లో యాడ్ చేసుకోండి. ఎర్రగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక మరొక వైపు తిప్పుకొని అర నిమిషం ఫ్రై చేసుకుంటే మన ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ రెడీ అయినట్టే. సెకండ్ దోశ వేసేటప్పుడు ఇలా వాటర్ని జల్లుకుని టిష్యూ పేపర్ క్లాత్తో ఒకసారి వాటర్ని క్లీన్ చేసుకుని అప్పుడు దోశని వేసుకోండి. అప్పుడే పలుచగా వస్తాయి దోశలు. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి దోశలు. చట్నీ లేకుండా వట్టిగా కూడా భలే ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.